అందరికీ నమస్కారం అండి. నా పేరు డిఎల్ఎన్ శాస్త్రి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారంగా చూస్తూ వచ్చారు. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగింది ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పత్తికొండ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో. ఇది దారుణమైన విషయము. ఈ పరిణామాలు ఇట్నే కొనసాగుతూ పోతే న్యాయవాది వృత్తి అనేది ఒక విధమైన భయంకరమైన వాతావరణంకి వస్తుంది. వకాల్తా అనేది ఒక అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి పోయే వాతావరణం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క న్యాయవాదులు అందరూ సమిష్టిగా ఏకమయ్యి ప్రశ్నిస్తూ దీని మీద చర్య తీసుకునేదని చెప్పి అందరూ అడగాలి. ముఖ్యంగా ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నది ఏమంటే, గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, కర్నూలు జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి గారు, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు సుమోటోగా తీసుకొని మీరు పోలీసుల నుంచి సంజాయిషి తీసుకొని వీటి మీద కేసు కట్టి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడుతూ న్యాయవాదుల రక్షణ కూడా కాపాడతారని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. దయచేసి పత్తికొండలో జరిగిన ఇష్యూ అనేది న్యాయ వ్యవస్థ, భారతదేశ అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ మీద జరిగినట్టు. ముఖ్యంగా 75 సంవత్సరాల వజ్రోత్సవ సంవత్సరం, 75 సంవత్సరాల వజ్రోత్సవ రాజ్యాంగం జరుగుతున్న వ్యవస్థలో భారతదేశానికి ముఖ చిత్రం రాజ్యాంగం. ఈరోజు ఏకంగా రాజ్యాంగ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగినట్టు. దయచేసి చీఫ్ జస్టిస్ గారు, జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు దీని మీద పరిపూర్ణమైన విచారణ జరిపించి వాటి మీద కేసు కట్టి రిమాండ్కు పంపితే పోలీసు వ్యవస్థకు ఒక హద్దు ఉంది, హద్దు దాటకూడదని తెలిసిపోతుంది. న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ సమాంతరమైన వ్యవస్థలు కాబట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆధిపత్య పోరు ఒకరి మీద కోరిక వద్దు. మధ్యలో న్యాయవాదులు బలిపశ అవుతున్నారు. దయచేసి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, ముఖ్యంగా న్యాయవాదుల గౌరవాన్ని కాపాడతారని చెప్పి హృదయపూర్వకంగా కోరుతున్నాము. పత్తికొండ మీద జరిగిన వ్యవహారము ఆషామాషిగా తీసుకోవద్దండి, వ్యక్తిగతంగా కూడా తీసుకోండి. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడండి. వజ్రోత్సవ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడతారని చెప్పి హృదయపూర్వకంగా చేతులెత్తి అర్థిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. నమస్తే.